అంతు చిక్కని రహస్యంగా మారిన గ్రహాంతర వాసులపై ప్రపంచవ్యాప్తంగా మరోమారు చర్చ కొనసాగుతోంది. ఇటీవల అమెరికాలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏలియన్స్ ఉనికిపై వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఫెడరల్ ఏజెన్సీలకు ఆయన మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అనేక దశాబ్దాలుగా అమెరికన్లు కోరుతున్న విధంగా యుఎఫ్ఓ గ్రహాంతర వాసులకు సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను గుర్తించి విడుదల చేయాలంటూ ఫెడరల్ ఏజెన్సీస్ ను ఆదేశిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. విడుదల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలిపారు ట్రంప్. అయితే ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని గ్రహాంతర వాసులు గుర్తు తెలియని ఎగిరే వస్తువులకు సంబంధించిన ప్రభుత్వ ఫైల్స్ ను గుర్తించి విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని సంబంధించిన విభాగాలను ఆదేశిస్తున్నాను అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. అయితే అన్నీ బయట పెడతారా లేకపోతే కొన్ని బయట పెడతారా అనే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. అత్యంత సంక్లిష్టమైన ఆసక్తికరమైన ప్రతి సమాచారాన్ని ఆ ఫైళ్లలో చేర్చాలని ట్రంప్ పేర్కొన్నారు. భూమికి ఆవల తెలివైన జీవం ఉంది అనడానికి ఇప్పటి వరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. మార్చి 2024లో పెంటగాన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం యూఏపీలు గ్రహాంతర సాంకేతికత అనడానికి తమ వద్ద ఆధారాలు లేవని, అనుమానాస్పదంగా కనిపించిన చాలా వస్తువులు వాతావరణ బెలూన్లు, గూఢచారి విమానాలు, శాటిలైట్స్ మాత్రమేనంటూ స్పష్టం చేసింది. మరోవైపు శత్రు దేశాలు ఏవైనా అత్యంత అధునాతన సాంకేతికతను పరీక్షిస్తున్నాయేమో అన్న ఆందోళనల నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది.